ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే. సపోజ్ ఒక పర్సన్ కరెంట్లీ జాబ్ చేస్తున్నాడు, లైక్ 20 years or 30 years చేశాడు. తర్వాత ఒక 20 years తర్వాత 10 years తర్వాత ఫైనాన్షియల్లీ ఫ్రీ ఉండాలనుకుంటున్నాడు తను. అంటే లైక్ ఎలాంటి బర్డన్స్ లేకుండా, కొంచెం ఆయనకి సేవింగ్స్ కూడా ఉండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండి, అలా చక్కగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి, అసలు ఎలా ప్లాన్ చేయాలంటారు అసలు యాక్చువల్లీ ఆ పర్సన్? ఇప్పుడు ఇవాళ రోజు యాక్చువల్గా చాలా మంది ఎర్లీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. అవును. సో ఎక్కువ మంది లాంగ్ టైం పని చేయాలని అనుకోవట్లేదు. సో సిచ్యువేషన్స్ కూడా మారిపోయినాయి. కొంతమందికి ఏ రిస్క్ ఉంది ఐటీ వాళ్ళకి, 10 years తర్వాత జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. కొంతమందికి 10 years తర్వాత హెల్త్ ఎలా ఉంటుందో లేదో తెలియదు. కరెక్ట్. సో జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. సో ఎంత రెవల్యూషన్ వచ్చేస్తుంది కాబట్టి సో దీనికి తగ్గట్టు మనం ఒక 10 yearsలోనే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఒక 10 yearsలో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే తర్వాత పని చేయొద్దని కాదు, కాకపోతే టెన్షన్ లేకుండా పని చేయాలి. ఇన్వెస్ట్ చేసుకోను, జాబ్ ఉండిద్దా పోయిద్దా తెలియదు, ఇలాంటి టెన్షన్, లేదా బిజినెస్ ఉంటుందా లేదా 10 years తర్వాత, ఇలాంటి టెన్షన్ లేకుండా 10 yearsలో ఎర్లీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు. సో దీనికని ఏం చేయాలంటే మనం యాక్చువల్గా మనం వచ్చిన అమౌంట్లో ఒక బడ్జెట్ వేసుకొని ఒక 10 years మనం అన్నెసరీ ఎక్స్పెన్సెస్ మనము సాక్రిఫైస్ చేయాలి. ఓకే. ఒక బడ్జెట్ రూపంలో ప్రతి ఒక్కటి మనం రాసుకోవాలి. మనం ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి రాసుకోవాలి. అట్లాగే మనకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా రాసుకోవాలి. రాసుకొని మామూలుగా అందరికీ తెలిసినట్టే 50-30-20 రూల్ ఉంది. 50% వచ్చేసి కంపల్సరీ కావాల్సిన ఖర్చులకి, అవసరాలకి, రెంట్లు కానివ్వండి, లేదా ఫుడ్ ఐటమ్స్, స్కూల్ ఫీజులు, ఇవన్నీ. ఒక 20% వచ్చేసి కంపల్సరీగా ఏమైనా మనకు ఫంక్షన్స్కి వెళ్తుంటాం, డిన్నర్స్కి వెళ్తుంటాం, మూవీస్కి వెళ్తుంటాం, వీటి కోసం డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు. తర్వాత 30% కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. ఓ 30-40% మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మన దగ్గర ఒక 25,000 మనం సేవ్ చేయగలిగితే మంత్లీ 25,000 ఒక 10 years సేవ్ చేసినా చాలు. 25,000. ఓకే. సో మనమే 25,000 మంత్లీ అంటే 3 lakhs మనమే ఇన్వెస్ట్ చేస్తాం. అప్రాక్సిమేట్ 10 years మనమే 30 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 60 lakhs అవుతుంది. తర్వాత 60 lakhsలో మనం ఎవ్రీ మంత్ 60,000 విత్డ్రా చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ 12% రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే. ఓన్లీ 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా మనకి 10 yearsకి 30 lakhs 60 lakhs అవుతుంది. 1 lakh అటు ఇటు 60 lakhs అవుతుంది. ఈ 60 lakhs మనం SWP అనే కాన్సెప్ట్ ఉంది, సిస్టమేటిక్లీ విత్డ్రా ప్లాన్. సో అక్కడ నుంచి కూడా మనం 60 lakhs మళ్ళీ సేమ్ మ్యూచువల్ ఫండ్లో కంటిన్యూ చేస్తా మనం అక్కడ నుంచి మంత్లీ 1% విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే. 10 years తర్వాత. సో మంత్లీ 1% అంటే 60,000 విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలాగే ఎన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు? అప్రాక్సిమేట్గా సపోజ్ మనం 30 years విత్డ్రా చేసుకున్నా కూడా 60 lakhsలో 30 years మనం విత్డ్రా చేసుకున్నా కూడా ఎట్ ద ఎండ్ 30 years తర్వాత కూడా మనకు ఇంకో 40 lakhs ఫండ్ ఉంటుంది. 60 lakhsలో ఈ SWP ద్వారా మనం 30 years విత్డ్రా చేసుకున్నా కానీ మళ్ళీ మనకు 40 రిమైనింగ్ ఉంటుంది. మన 40 రిమైనింగ్ ఉంటుంది అక్కడ 40 lakhs. ఓకే. ఆ 40 lakhs మనం ఇంకొన్ని రోజులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకొక 10 years కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫండ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సపోజ్ మన మంత్లీ ఖర్చులు 10 years తర్వాత 60,000 అనుకోండి. 10 years తర్వాత రిటైర్ అవుతాం అనుకోండి, కొద్దిగా 60,000 ఖర్చులు అనుకోండి. కంపల్సరీగా మనం ఇంకా వేరే జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేయొద్దంటే కంప్లీట్ రిటైర్మెంట్ తీసుకోని కాదు, ఇవాళ రేపట్లో పార్షియల్ రిటైర్మెంట్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. సో టెంపరీ రిటైర్మెంట్ అంటే కొన్ని రోజులు పని చేయరు, తర్వాత పని చేస్తారు, అంటే కొద్దిగా రిలాక్స్ అవుతారు. లేదంటే పార్షియల్ రిటైర్మెంట్ అని కూడా వచ్చింది. అంటే ఇంతకుముందు 12 hours పని చేసేవాళ్ళు ఇప్పుడు 6 hours పని చేస్తారు. ఓకే. సో ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది వేరే అంటే ఇప్పుడు చేస్తున్న జాబ్ బోర్ కొట్టి వేరే బిజినెస్ చేయాలనుకుంటారు, లేకపోతే వేరే టైప్ ఆఫ్ జాబ్ ట్రై చేయాలనుకుంటారు, తక్కువ శాలరీ అయినా కానీ. సో మనసుకు నచ్చిన జాబ్స్ చేయాలనుకుంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే 10 yearsలోనే ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీరు అడగచ్చు 30,000 మంత్లీ సేవ్ చేయాలంటే కష్టం కదా. అదే అంటే ఒకవేళ వాళ్ళకి ఏమన్నా డెప్స్ ఉన్నా కానీ, అంటే ఈఎంఐస్ లోన్స్ ఉన్నా కానీ కష్టం కదా మరి. అవును. సపోజ్ 15,000 ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా సేమ్ 15,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా 10 yearsకి 30 lakhs అవుతుంది.
ఓకే, సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. మళ్ళీ 30,000 మంత్లీ విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత కూడా మనకి 20 lakhs ఫండ్ ఉంటుంది. ఓకే, 30 years తర్వాత కూడా 20 lakhs ఫండ్ ఉంటుంది. ఉంటుంది. సో ఇంకో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్లోనే 2-3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి తొందరగా రిటైర్ అవ్వడం ఒకటి, రెండోది వచ్చేసి అడిషనల్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేయడం ఒకటి. నాకు 50,000 వస్తున్నాయి, నేను 20,000 15,000 సేవ్ చేయాలంటే అవదు, కుదరదు చాలా మందికి. ఇవాళ రోజుల్లో హైదరాబాద్లో ఉండాలంటే 50,000 ఖర్చులకే అయిపోతుంది, చిల్డ్రన్ ఫీజులకే అయిపోతుంది. కరెక్ట్. ఒక 2 పిల్లలు ఉంటే 20,000 స్కూల్ ఫీజెస్కే అయిపోతుంది, 20,000 స్కూల్ ఫీజుకి వెళ్ళిపోతున్నాయి మంత్లీ. మళ్ళీ రెంట్, ఫుడ్, కరెక్ట్, ఇవన్నీ పోను 30,000 అలా సేవ్. ట్రావెలింగ్ అన్నీ ఎక్కువ పోతాయి. అవును. సో దీనికనేసి కొంచెం సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్, థర్డ్ ఇన్కమ్ స్ట్రీమ్ అని కంపల్సరీగా ఒక కాన్సెప్ట్. అంటే ఇది ఎవరి కోసం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. అదేలేండి. సో ఆల్రెడీ రిచ్ అయిపోయిన వాళ్ళకి కూడా 2-3 స్ట్రీమ్స్ ఉంటాయి. అవును. ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ టైప్స్లో పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు కంపల్సరీగా. కొన్ని హౌసెస్ ఉంటాయి, దాని మీద నుంచి రెంట్స్ వస్తుంటాయి. ఇంకొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అను, లేకపోతే వేరే చోట గోల్డ్ బిజినెస్ లోని, వేరే దాంట్లో షేర్స్ లో కూడా ఉంటారేమో. అవును, షేర్స్ పెట్టుకుని వెంచర్ క్యాపిటల్ అని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి 4 రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒకటి రాకపోయినా 2 రాకపోయినా మిగతా 2 ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. అట్లాగే మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని, అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు తెలిసినట్టే ఏఐ లెర్నింగ్స్ వచ్చాయి, అందరూ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. కరెక్ట్. సో మనకు సపోజ్ మనం ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు మ్యాథ్స్ బాగొచ్చు, మ్యాథ్స్ నేను కొద్దిగా మళ్ళీ దాని గురించి అడ్వాన్స్డ్గా నేర్చుకొని నేను క్లాసెస్ చెప్పొచ్చు. ఓకే. ఆన్లైన్ క్లాసెస్ 6 to 9 ఫ్రీగానే ఉంటాం కదా. కరెక్ట్. అవును. సాటర్డే సండే ఫ్రీగానే ఉంటాం కదా. కరెక్ట్. సో ఈ టైంలో కొద్దిగా అడ్వాన్స్డ్, మనం అంటే మామూలు మ్యాథ్స్ అందరూ చెప్తారు, కొద్దిగా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ చెప్తే డెఫినెట్గా ఎక్కువ మంది వస్తారు. కరెక్ట్. కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫ్రీ గురుకుల్ అనే యాప్స్ ఉన్నాయి. అందులో టీచర్గా మనం ఎన్రోల్ చేసుకొని చెప్తే మంత్లీ 20,000 to 30,000 పే చేస్తారు. ఓకే. ఓకే. పర్ డే 2 క్లాసెస్ చెప్తే సరిపోతుంది, 2 hours చెప్తే సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఇలాగా కొంచెం అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నాకు అంత టైం ఉందని అనుకున్నాడు, సాటర్డే సండే ఫ్రీగానే ఉంటారు, లేదంటే ఓన్లీ సండే ఫ్రీగా ఉంటారు కదా. ఆ సండే పని చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన ఏరియాలోనే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ థింగ్స్ చేసుకొని కొద్దిగా అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఇది ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి తెలిసిన ఫీల్డ్లో చేసుకోవచ్చు అంటారు. చేసుకొని ఒక 10 years కష్టపడి ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని 10 yearsలో రిటైర్ అయిపోవచ్చు. తర్వాత కొంచెం మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్లీ ఫ్రీగా ఉండొచ్చు. అవును. 10 ఏళ్ళ తర్వాత మనం జాబ్ చేయకపోయినా కూడా ఏదో జాబ్ చేసి, ఇప్పుడు మనం 60,000 మంత్లీ విత్డ్రా చేసుకున్నాం, ఇంకో 60,000 మనం వేరే జాబ్ ద్వారా వచ్చిందా 1.2 lakhs per month వచ్చింది అనుకోండి. కరెక్ట్. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ప్రెషర్ ఉండదు. కరెక్ట్. ఎందుకంటే 10 years తర్వాత 1 lakh, ఇప్పుడు 50,000 కావాలంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం 10 years తర్వాత 1 lakh కావాలి. సో ఈ టెన్షన్ లైన్ లైఫ్ లీడ్ చేయాలంటే కొద్దిగా ఫస్ట్ 10 years మనం కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్.